శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక మొండి జగ్గడు. రాసినవారు పి బాలకృష్ణ, త్యాగరాయ నగర్. పూర్వం ఇంద్రద్యుమ్నుడనే మహారాజు కళింగ దేశాన్ని పరిపాలిస్తుండేవాడు. ఆయనకు ఒకనాడు సముద్రం మీద ఓడ ప్రయాణం చేయాలని సరదా పుట్టింది. రాజు తలుచుకుంటే కొదువేమిటి? వెంటనే హంసరూపంలో ఒక అందమైన ఓడ తయారైంది. మంత్రులు, మహారాజావారు, మహారాణి, పరివారము అందరూ ఓడ ఎక్కి బయలుదేరారు. తెరచాపులు గాలి పోసుకున్నాయి. ఓడ రై ఝై అంటూ జోరుగా పోసాగింది. ఏ ముహూర్తాన వాళ్ళు బయలుదేరారో కానీ తీరా ఓడ నడి సముద్రంలోకి వెళ్ళగానే పెద్ద తుఫాను చెలరేగింది. ఆ గాలి దెబ్బకి ఓడ కొయ్యలు విరిగిపోయాయి. తెరచాపలు చిరిగిపోయాయి. ఓడ అటూ ఇటూ ఊగడం మొదలుపెట్టింది. ఏ క్షణాన ఓడ మునిగిపోతుందో అన్న భయంతో అంతా గొల్లుమంటూ ఏడవడం మొదలుపెట్టారు. సరంగులు ఓడను ఎలాగైనా ఒడ్డుకు చేర్చుదామని తాపత్రయపడుతున్నారు. కానీ లాభం లేకపోయింది. ఉన్నట్టుండి ఒక్క పెనుగాలి తాకటం వల్ల ఆ ఓడ ఓ కొండకు కొట్టుకొని స్వరూపం లేకుండా పోయింది. ఓడ ఎక్కిన పరివారంలో ఒక్కళ్ళు ఆనవాలుకైనా దొరకలేదు. ఇంద్రద్యుమ్న మహారాజు మటుకు ఒక దుంగ కొనపట్టుకుని దానితో పాటు తేలుతూ ములుగుతూ కనపడ్డాడు. ఇంకా నిదానించి చూడగా ఆ దుంగ రెండో కొసను మరెవరో తనకు మళ్ళేనే పట్టుకుని ఉన్నట్టు కనబడింది. ఎవరు వారు అని అడిగారు మహారాజు. నేను రాణిని అని బదులు వచ్చింది. మహారాణి కూడా బ్రతికి ఉన్నందుకు రాజు సంతోషించాడు. కానీ మరుక్షణంలోనే ఈ దుంగను పట్టుకుని సముద్రంలో ఎంతకాలం బ్రతకగలం అనిపించింది రాజుకి, రాణికి. అయినా మహారాణితో బదులకు ఆయు ఉంటే మనల్ని బ్రతికించడానికి ఈ దుంగే చాలు అన్నాడు. రాజు అన్నట్టే చివరకు ఆ దొంగే వారిద్దరినీ బ్రతికించింది. ఓ పెద్ద కెరటం వచ్చి ఆ దుంగ కొట్టుకుపోవడంతో రాజు, రాణి క్షేమంగా ఒడ్డు చేరుకున్నారు. మరొకళ్ళైతే ఈ దుంగతో ఇక మనకేం పనుంది అని దాన్ని అక్కడే వదిలేసి తమ దారిని తాము పోయేవారు. కానీ ఈ రాజదంపతులు అలా పోలేదు. తాము నీటిలో మునిగిపోతూ ఉంటే ఆ దుంగ దేవునిలా కాపాడి తమల్ని రక్షించింది గనక ఇద్దరూ దానికి సాష్టాంగ నమస్కారం చేశారు. అప్పుడు రాజు మహారాణితో, మనకు ప్రాణదానం చేసిన ఈ మాను సామాన్యమైనది కాదు కనుక దీనితో దేవతా విగ్రహాలు చెక్కించి చక్కా ఓ గుడి కట్టించి ఆ గుడిలో ఈ విగ్రహాలు ప్రతిష్ఠ చేద్దామని ఉంది. ఏమంటావు అని అన్నాడు. ఓహోహో, దివ్యమైన ఆలోచనే వచ్చిందే మహారాజు గారికి. తప్పకుండా మీ ఆలోచన ప్రకారమే చేసి ఈ మానుకి మన కృతజ్ఞత కనబరుచుకుందాం అన్నది రాణి. రాజు, రాణి ఆ దొంగను పట్టించుకుని పట్టణం చేరుకున్నారు. ఈ సంగతి తెలిసి దేశంలో ఎక్కడెక్కడి శిల్పులు బయలుదేరి చక్కా వచ్చి విగ్రహాలు మేం చెక్కుతామంటే మేం చెక్కుతామన్నారు. రాజుగారు, ఇంతమంది శిల్పులు వచ్చారే, వీళ్లలో ఎవరికిద్దాం ఈ పని అని ఆలోచించసాగాడు. ఇలా ఆయన ఆలోచిస్తూ ఉండగా చిన్న కునుకు పట్టి ఆ కునుకులో ఒక కల వచ్చింది. ఆ కలలో రాజుకు దేవుడు కనపడి, ఆ మ్రానును దేవతా విగ్రహాలుగా చెక్కడానికి ఈ వచ్చిన శిల్పులు ఎవరూ తగరు. రేపు నీ సభకు ఒక శిల్పిని పంపుతాను, అతని చేత విగ్రహాలు చేయించు అని చెప్పి అంతర్ధానమైపోయాడు. ఆ ప్రకారమే మర్నాడు రాజసభకి ఒక ముసలివాడు వచ్చి, నేను ఒక శిల్పిని, మీరు కోరిన విగ్రహాలు నేను చెక్కి పెట్టగలను అన్నాడు. కూర్చుని లేవలేని ఈ ముసలివాడు విగ్రహాలు చెక్కేదేమిటి వీడి మొహం అని తక్కిన శిల్పులంతా గేలి చేశారు. కానీ రాజుకు తెలుసుగా అసలు రహస్యం కనుక ఆయన ఈ పనిని ఆ ముసలివానికి అప్పగించాడు. తక్కిన శిల్పులందరూ చేసేది లేక మనసులో తిట్టుకుంటూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఈ వృద్ధుడు నా వల్ల కాదు అని కాళ్ళు సాచేస్తాడు. అప్పుడు రాజుగారు మనకెలాగైనా కబురు చేస్తారు కదా అని కొందరు శిల్పులు ఆశ పెట్టుకుని కూర్చున్నారు. ఆ ముసలివాడు రాజుతో ఒక ఖచ్చితమైన నిర్ణయం చేసుకున్నాడు. ఈ విగ్రహాలను నేను చెక్కుతూ ఉన్నంత కాలం నా వద్దకు ఎవరూ రాకూడదు. ఒక గదిలో కూర్చుని తలుపులు మూసివేసుకుని విగ్రహాలు చెక్కుతాను. చెక్కడం ఆపడంతోనే తలుపులు తీసుకున్న అంతటా నేనే బయటికి వస్తాను. ఈలోగా ఎవరూ నన్ను పలకరించనైనా పలకరించకూడదు అని. అలాగే అని ఒప్పుకున్నాడు రాజు. విగ్రహాలు ఇంత రహస్యంగా చెక్కడం ఎందుకో, ఇంతోటి పనితనానికి దిష్టి తగులుతుందని కాబోలు అని వేళాకోళం చేశారు అక్కడి శిల్పులు. ముసలివాడు ఆ మాను పుచ్చుకుని తను చూపించిన గదిలోకి వెళ్ళి కూర్చుని తలుపులు వేసుకున్నాడు. భోజనానికైనా బయటకు రాలేదు. వీడు ఏం చేస్తున్నాడు చెప్పమా అని తక్కిన శిల్పులు గుమ్మం వద్దకు వెళ్ళి చెవులొగ్గి విన్నారు. ఎక్కడా ఉలిచప్పుడు గాని బాడిత అలికిడి గాని వినపడలేదు. నిశ్శబ్దంగా ఉంది. అప్పుడు వాళ్ళు రాజు వద్దకు వెళ్ళి, మహారాజా, ఆ ముసలివాడు ఏలికను మోసం చేశాడు. అర్ధరాత్రి వేళ ఎప్పుడో విలువైన ఆ మాను పుచ్చుకుని పారిపోయి ఉంటాడు. లేకపోతే ఆ గదిలో మనిషి జాడైనా లేకపోవడం ఏమిటి అన్నారు.
ముసలి శిల్పి మీద పూర్తి అయిన నమ్మకం గల మహారాజు వాళ్లను కోప్పడి పొమ్మన్నాడు. మరి కొంతకాలం గడిచింది. ముసలి శిల్పి గది తలుపులు ఇంకా తెరవనే లేదు. ఈ అదును చూసి అసూయతో ఉన్న తక్కిన శిల్పులు మళ్లీ రాజు వద్దకు పోయి, దేవరా, ముసలివాడు ఉండే గదిలో ఉలుకు పలుకు లేదు, ఈనాటికి వాడు చచ్చిపోయి ఉండాలి అంటూ నమ్మతగినట్టుగా వాదులు చెప్పనారంభించారు. చెప్పుడు మాటలు చెడ్డవి కదా. రాజుకి ఊపిరాడనీయకుండా ఇలా నూరిపోయడం వల్ల ఆయనకు కూడా మనసు చెదిరిపోయింది. వెంటనే ముసలివాడు ఉండే గదికి వెళ్లి శిల్పిని పిలిచాడు రాజు. సమాధానం రాలేదు కదా. లోపలి మనిషి ఉన్న అలికిడే వినపడలేదు. రాజు ఉండబట్టలేక బలవంతంగా తలుపులు తెరిపించాడు. లోపల శిల్పి లేడు, మాను లేదు. కానీ దివ్యసుందర విగ్రహాలు 2 ఉన్నాయి. దేవుడు, దేవేరివి. ఎంత అందమైనవి ఈ విగ్రహాలు! రెండిటికి కూడా పాదాలు లేవే. పాదాలే కాదు, హస్తాలు లేవు. ఏమిటి మొండి విగ్రహాలు అని ఆయన ఆశ్చర్యపోయాడు. ఆ విగ్రహాలలో దేవుడు బొమ్మ ప్రాణమున్న మనిషికి మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టింది. ఇంద్రద్యుమ్న, తొందరపడి తలుపు తెరిచావు. ఇంకా కొద్ది రోజులు ఓపిక పట్టి ఉంటే మాకు హస్తాలు పాదాలు కూడా అమరి ఉండేవి. నీ తొందరపాటు వల్ల మేము మొండివాళ్లం అయిపోయాము అంది ఆ బొమ్మ. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు సాష్టాంగపడి, స్వామి క్షమించండి, ఆ ముసలి శిల్పి ప్రాణాలు వదిలేశాడేమో అని భ్రమపడి తలుపులు తీయించాను. అంతకంటే వేరు ఆలోచన లేదు. ఏడీ ఆ ముసలి శిల్పి ఏడీ అంటూ ఆత్రంతో అడిగాడు. నేనే ఆ శిల్పిని అంటూ ఆ ధ్వని నిలిచిపోయింది. ఇప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజు తన తప్పిదం తెలుసుకుని ఇలా విచారించాడు. తక్షణమే ఆయన సముద్రపు ఒడ్డున పూరీ జగన్నాథములో తనకు ఎక్కడ ఈ మాను దొరికిందో అక్కడ గొప్ప ఆలయం నిర్మించి ఆ విగ్రహాలను అందులో ప్రతిష్ఠించాడు. ఓడదేశంలోని పూరీ జగన్నాథము నాటి నుంచి ఓ గొప్ప పుణ్యక్షేత్రమయ్యి వెలసింది. నేటికి లక్షల మంది హిందువులు ప్రతి ఏటా మహిమగల మొండి జగన్నాథ స్వామిని పూజించుకుని తరిస్తూ ఉంటారు. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి.